తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తులు ప్రపంచం నలుమూలలా ఉంటారు. శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి తిరుమలకు తరలివస్తుంటారు. ప్రతిరోజు స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తమ దర్శనానికి వచ్చిన భక్తులకు కడుపారా భోజనం పెట్టి ఆశీర్వదించి పంపిస్తాడు శ్రీనివాసుడు. ఈ క్రమంలోనే తిరుమలలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం మహా అద్భుతం. తిరుమలేశ్వరుని దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సంపన్నుడి దాకా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమామ నదానం సత్రంలో అన్నప్రసాదం తీసుకోవడం ఒక భాగ్యంగా భావిస్తారు. 4 దశాబ్దాలుగా రుచిగా శుచిగా అన్నప్రసాదం అందిస్తున్న నిత్యాన్నదాన సత్రం ఈ రోజు నుంచి అదనంగా మరో వంటకాన్ని వడ్డించి భక్తులకు రుచి చూపించబోతోంది. రాష్ట్రంలో కొలువైన కూటమి ప్రభుత్వం తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదానంపై ఫోకస్ పెరిగింది. క్వాలిటీ సర్వీస్ మోడర్న్ అడ్వాన్స్ టెక్నాలజీతో అన్నదాన సత్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్ సహకారంతో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అన్నదానం కోసం భక్తులు డిపాజిట్ చేసిన సొమ్ము భక్తులకే ఖర్చు చేస్తున్న టీటీడీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10:30 వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తుంది. టీటీడీ అన్నదానం మెనులో టీటీడీ మసాలా వడను గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది నవంబర్లో జరిగిన పాలక మండలిలోనే ఈ మేరకు తీర్మానం చేసిన అమలుకు 3 నెలల సమయం పట్టింది. గత కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగతో పాటు చక్కెర పొంగలి భక్తులకు వడ్డిస్తున్న టీటీడీ అన్నప్రసాదంలో మరో రకం చేర్చాలని నిర్ణయాన్ని అమలు చేసింది. గత జనవరిలో ప్రయోగాత్మకంగా మసాలా వడ ప్రయత్నం చేసిన టీటీడీ ఉల్లి వెల్లుల్లి లేకుండా అప్పట్లో 5,000 వడల్ని తయారు చేసి భక్తులకు వడ్డించింది. కొన్ని రోజుల పాటు భక్తులకు వడ తయారు చేసి వడ్డించిన టీటీడీ గురువారం నుంచి మసాలా వడను కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ అన్నదానంలో అదనంగా మసాలా వడను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.